మధుర మీనాక్షి అమ్మవారు మనుషుల్ని మింగేసే తాంత్రిక అమ్మవారుగా ఉండేవారని తెలుసా? పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగలంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రైతే గర్భగుడి దాటి బయటకు వచ్చేవారు. అలా బయటకు వచ్చిన అమ్మవారు తమస్గుణంతో దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేసేవారు. పాండ్యరాజులు పండితుల్ని పిలిపించి యజ్ఞాలు హోమాలు చేశారు గానీ ఉపయోగం లేదు. దాంతో పాండ్యరాజ్యంలో ప్రజలు రాత్రైతే బయటకు రాకుండా రాజ్యమంతా నిర్మానుషంగా అయిపోయింది. ఒకరోజు ఆదిశంకరాచార్యులు పాండ్యరాజ్యం రావడంతో ఆ రాజు తన అంతఃపురానికి భోజనానికి ఆహ్వానిస్తాడు. భోజనం అయిపోయిన తర్వాత, స్వామి, మా రాజ్యంలో అమ్మవారు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారు, దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేస్తారు, కాబట్టి ఈ రాత్రి అంతఃపురంలోనే గడపండి అని చెప్తారు. దానికి ఆదిశంకరాచార్యులు, సన్యాసులు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు, అయినా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలకి భయమేంటి అని చెప్పి, నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరతారు. రాత్రి ధ్యానం చేస్తుంటుండగా అమ్మవారు గర్భగుడి నుంచి బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన అమ్మవారు తమస్గుణంతో ఆదిశంకరం నుంచి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్ర పారాయణం చేస్తాడు. ముగ్ధురాలైన మీనాక్షీదేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది. దానికి శంకరాచార్యులు, తల్లి, నాకు నీతో పాచికలు ఆడాలని ఉంది, నేను గెలిస్తే నువ్వు ఈ సంహారాన్ని ఆపేయాలి, ఒకవేళ నేను ఓడిపోతే నీ సంహారానికి మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు. అప్పుడు మీనాక్షీదేవి తన భర్తైన సుందరేశ్వరుడిని సాక్షిగా పెట్టి దివ్య పాచికల్ని శంకరాచార్యులకి ఇస్తుంది. వీళ్ళు ఆడుతుండగానే తెల్లవారుజాము అయిపోతుంది. అంతలో మీనాక్షీదేవి పాచికలు వేసి, చూడు నాయన, నేనే గెలిచాను అని చెప్తుంది. అప్పుడు శంకరాచార్యులు మెల్లిగా నవ్వి, తల్లి, ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి నేను గెలిచాను అని చెప్తారు. అప్పుడు సుందరేశ్వరుడు, దేవి తను ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తారు. శంకరాచార్యులు తెలివికి ముగ్ధురాలైన మీనాక్షీదేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస గుణాన్ని జయించింది.